వినోదాల అక్షయ పాత్ర పాతాళ భైరవి. వినోదాల అక్షయ పాత్ర పాతాళ భైరవి అనమాట. 75 ఏళ్ళ చెక్కు చేరిన అద్భుత చిత్రమే పాతాళ భైరవి. చిరస్థాయిగా జగన్మోహన్ రూపానికి ప్రతిఫలంగా విజయ పతాకంపై అపురూపిన కళాఖండమే ఈ పాతాళ భైరవి. ఈ జానపద చిత్రం తర్వాత జానపద కథానాయకుడు అనే పదానికి ఎన్టీఆర్ పర్యాపదంగా అనమాట. పాతాళ భైరవి తర్వాతైనా ఎన్టీఆర్ జానపద కథానాయకుడిగా మారిపోయారు. ఇందులో తోటరాముడి పాత్రలో ఆయన చూపించిన సాహసము, వీరత్వము మాస్ హీరోగా నిలబెట్టాయి. ప్రేమికుడిగా అమాయకంగా ముఖం పెట్టి నిజం చెప్పమంటారా అబద్ధం చెప్పమంటారా అని అడిగే సన్నివేశం ఆయన నటన ప్రేక్షకులను కట్టిపడేసింది. ఆ తర్వాత 58 పైగా జానపద చిత్రాలు నటించి చిరస్థాయిగా నిలిచిపోయారు ఎన్టీఆర్. అప్పటి వరకు చిన్న చిన్న పాత్రలు పోషించిన ఇందులో నేపాల మాంత్రిగా నటించిన తారాపదానికి చెందిన ఎస్వీఆర్ రంగారావు విలన్ అంటే ఇలానే ఉండాలని ఆయన అద్భుతం ప్రదర్శించారు. ఈ సినిమా తర్వాత ఆయన చాలా బిజీ నటుడు అయిపోయారు ఎస్వి రంగారావు. ఇందులో అంజిగాడు, సదాజపుడు, సూరసేనుడు పాత్రలు మంచి వినోదాన్ని పంచాయన్నమాట. ఇందుమతిగా మాలతి, జగన్మాతగా గిరిజ గుర్తుండిపోతారన్నమాట. పాతాళ భైరవి విడుదల 70 ఏళ్ళు పూర్తయిన సందర్భంగా దీని గురించి మనం చూడాలి. విజయవారు కేవీ రెడ్డితో చిత్రం చేద్దామనుకుని పెంగళి వారితో కథ రాయించుకున్నారు. మొదట వెంపటి సదాశివ బ్రహ్మతో కథా రచన చేయాలనుకున్నారు, కానీ అది కార్యరూపం దాల్చలేదు. దీనికి కథామూలం 1898లో మధిర సుబ్బన్న దీక్షిత్ రచించిన కాశీమది కథలోని కొన్ని లక్షణాలు, అల్లావుద్దీన్ కథలోని కొన్ని అంశాలు తీసుకున్నారన్నమాట. ధైర్యం నిండిన హీరో, మాయా లోకాలు, అద్భుత శక్తులు, పిశాచాలు, రాక్షసులు తదితర అంశాలు జానపద కథావరవుడికి అనుగుణంగా కథను అనుకున్నారు. దానికి దర్శకుడు కేవీ రెడ్డి, కమలాకర కామేశ్వరరావు స్క్రీన్ ప్లే రాసుకున్నారు. కళాదర్శకుడు మాధవపెద్ది గోఖలే కళాధరుతో పెంగళి నేతృత్వం పాతాళ భైరవి అమ్మవారి రూపురేఖలు గీయించారు. అమ్మవారి విక్రయించి సెట్లో ఉన్నవారు కూడా అంతా ఆనందించారు. పోస్టర్లో చూసిన ప్రేక్షకులు అంతకన్నా ఎక్కువ తన్మయత్వం చెందారు. ఆ తర్వాత రోజుల్లో అలాంటి విగ్రహాలు అనేక దేవాలయాల్లో రూపుదిద్దుకుని పూజలు అందుకున్నాయి. జానపద కథల్ని ప్రేక్షకులకు ఆమోదయోగం తరగించకపోతే బెడిసి కొడతాయి. ఎందుకంటే అప్పుడు ప్రేక్షకులకు జానపద కథలపై అంత బలమైన పట్టుండేది. జీవితంలో తాము చేయలేని సాహసాలు తెర మీద హీరో చేస్తుంటే ప్రేక్షకులు ఆ చిత్రాన్ని హిట్ చేస్తారని బాక్సాఫీస్ ఫార్ములాను అప్పుడే దర్శక నిర్మాత గుర్తించారు. మొదట పాతాళ భైరవి 13 ప్రింట్లతో విడుదలై 500 ప్రింట్లు దాటి విజయడంకం మోగించింది. పాతాళ భైరవి అంజిగాడు, రాముడి పెళ్లి పిలుపుల సదాశివుడు పద్మనాభం పెళ్లి పిలవడం కథ కీలక మలుపు అన్నమాట. అంజిగాడు సదాజప్పుని పిలవకుంటే కథ లేదు. ఇక మాయమాలలో చూపిన పలు నృత్యాలు, వింతలు, విశేషాలు, మాయ సాల్వా, చెప్పులు, మాయఘటం లాంటి అంశాలు చిత్రాన్ని 200 రోజులు ఆడేందుకు దోహదం చేశాయి. ఈ చిత్ర ఛాయాగ్రాహకుడు మార్కస్ బార్క్లే తన కెమెరా పనితనంతో ఇందులో చూపించిన వింతలు అన్నీ చెప్పలేం. ఇక విజయవారి ప్రతి చిత్రంలో ప్రత్యేకత చందమామ. ఈ సినిమాలో 3 పాటల్లో వెన్నెల మాయ చేశారు బార్క్లే. పెంగళివారి మాటల తోటాలు అన్నీ పేలాయి, వినేవారికే తెలుస్తుంది. నేపాల మాంత్రికుని ప్రతి మాట ప్రేక్షకులకు గిలిగింతలు పెట్టింది. అలా ఆ మాటలు ప్రజాభవన్లో కలిసిపోయి కూడా సాహసం చేయరా, రాకుమారు లభించురా, డింగిరి దగిడి లాంటి మాటలతో పాటు మోసము, గురువు అన్న ప్రజలు నాలుగుపై ఊతపదంగా మారింది. మగవాళ్ళు జై పాతాళ భైరవి అనడము, అది విన్నవారు నరుడా ఏమి నీ కోరిక అనడం పరిపాటైంది. బలవంతం సైక, రసవంతం సైకే, సటహటం మానవే, గయ్యాల తన మానవే వయ్యాలి అలాంటి మాటలు కూడా రచయితకి చాలా. ఇందులో ప్రతి పాట శ్రోతలను ఆశిస్తున్నమాట. పాటలన్నీ సముద్రముతాలుగా నిలిచిపోయాయి. నిర్మాత నాగిరెడ్డి, అల్లూరి చక్రపాణి ఇద్దరు తమ అభిరుచి మేరకు అన్ని విభాగాల్లో ప్రత్యేక ముద్ర వేశారన్నమాట. మరో 100 సంవత్సరాలు కూడా నిలిచే చిత్రంగానే పాతాళ భైరవిని నిర్మించారు అప్పట్లోనే. పాతాళ భైరవిలోని ఘంటసాల, జిక్కి, పిఠాపురం, లీలా, కమలాదేవి, కోమల, రేలంగి, విజయవర్మ తదితరులు పాడిన పాటలు నేటి సంగీత ప్రియులు ఆకట్టుకుంటున్నాయి. ఈ 1951 మార్చి 15న పాతాళ భైరవి అనమాట. పలు కేంద్రాలు శతదినోత్సవం జరుపుకున్న తొలి భారతీయ సినిమా కూడా ఇదే. విజయవాడ స్టూడియోలో నిర్మించిన ఈ చిత్రానికి కేవీ రెడ్డి దర్శకత్వం వహించారు. ఇందులో ఎన్టీఆర్, ఎస్వి రంగారావు, కె మాలతి, గిరిజ తదితరులు ప్రధాన తారలన్నమాట. మహానటి సావిత్రి అతిథి పాత్ర నర్తకిగా పోషించారు. ఈ చిత్రం తమిళ వెర్షన్ కూడా ఏడాది 1951 మే నెలలో 15 రిలీజ్ అనమాట.
విజయవాడ స్టూడియోస్ మొదటి అంతలో చిన్న ఆఫీస్ ఉండేది. అక్కడ చిత్రకథలు, హీరోల ఎంపిక, సినిమా బడ్జెట్ తదితర అంశాల గురించి చర్చ జరుగుతుంది. ఒకరోజు కేవీ రెడ్డి, నాగిరెడ్డి, చక్రపాణి కలిసి పాతాళభైరవి సినిమాకి హీరో ఎవరైతే బాగుంటుందో చర్చించుకుంటారు. అంతలో కేవీ రెడ్డి ఆఫీస్ కింద వద్దకు వచ్చి గ్రౌండ్లో షటిల్ ఆడుతున్న ఎన్టీఆర్ని చూశారు. వెంటనే వెనక్కి తిరిగి హీరో దొరికేశారని అరిచారు. మిగిలిన ఇద్దరు ముందు అనుకున్నట్లుగానే హీరో అన్నారే అనుకుంటూ బయలుదేరడానికి సమయం అవుతారు. వెంటనే కేవీ రెడ్డి వారిని ఆపుతూ, నేను హీరో పేరు చెప్పలేదు, అప్పుడే వెళ్ళిపోతారని అంటే కిటికీలను చూసి ఎన్టీఆర్ చూపించారు. దీంతో చక్రపాణి జానపద చిత్రాలకి ఏఎన్ఆర్ చక్కగా షూట్ అవుతారని వాదించారు. అందుకు కేవీ రెడ్డి ఒప్పుకోలేదు. పాతాళభైరవి కొత్త ముఖాన్ని పరిచయం చేయాలనుకుంటున్నారంటూ ఎన్టీఆర్ అది ఫిక్స్ చేస్తూ ఎవరికైనా అభ్యంతరం తాను ప్రాజెక్టు తప్పుకుంటానని చెప్పడంతో మిగిలిన ఇద్దరు తప్పలేదు. 1957 మార్చి 15 విడుదల పాతాళ సినిమా ఏకదాటిగా 200 రోజులు ఆడి రికార్డు చేసింది. అలాగే సినిమా ఎన్టీఆర్ స్టార్డమ్ కూడా తీసింది. ఈ మూవీ తర్వాత జానపద హీరోగా ఎన్టీఆర్ 58 సినిమాలో నటించారన్నమాట. ఒకప్పుడు మానవ సంబంధం ఇంద్రజాలకులు ఉండేవారు. వారు మనుషులు మాయం చేయటము, హఠాత్తుగా మంటలు పుట్టించడం, గాలి నుంచి విభూతి తీయటం వంటి ఆశ్చర్యకరమైన పనులు చేస్తుండేవారు. అలాంటి వారి ప్రదర్శనతో కూడా వెలుగు నీళ్ళు లాంటి కీలకమైన పాత్ర పోషించేవారు అన్నమాట. ఈ వెలుగు నీళ్ళ సయ్యాటే పాతాళభైరవి కొత్త ఆకర్షణ తెచ్చిపెట్టింది. ఇక కెమెరామెన్ మార్ట్లే తీసిన ఒక ట్రిక్ ఫోటోగ్రఫీ షాట్స్ నిజమేనా అన్నట్టుగా ఆశ్చర్యం చేస్తారన్నమాట. విశ్వంబర్ సినిమాలో సీజీఐలో కొన్ని షాట్స్ను కంపోజ్ చేయాల్సి వచ్చినప్పుడు పాతాళభైరవి సహా అనేక సినిమాలతో షాట్స్ ఎంతో ఉపకరించారన్నమాట. ఆ సమయంలో ట్రిక్ ఫుటేజ్ సన్నివేశాన్ని ఆర్మీ 11 CBR కెమెరా చిత్రీకరణ విశేషమని చెప్పాలి. సాధారణంగా ఇలాంటి ట్రిక్ ఫుటేజ్ సన్నివేశం చిత్రీకరించినప్పుడు టైమింగ్ చాలా ముఖ్యం. 1 సెకండ్ ఆలస్యమైన మొత్తం దృశ్యం చెడిపోతుంది. పాతాళభైరవి సినిమా పేరు వినగానే సాహసం చేర డింపక అనే డైలాగు మనకు గుర్తుకొచ్చేస్తుంది. కొన్ని వేల సినిమాలు చూసినప్పుడు ఆ డైలాగ్ మన అందరం గుర్తునే ఉంటుందన్నమాట. ఈ సినిమాలోని హీరో క్యారెక్టర్ కొత్త మలుపు తిప్పిందనమాట. హీరోయిజము, హీరో వర్షిప్ అనే వాటికి అంకురార్పణ చేసిన సినిమా కూడా పాతాళభైరవి. అందుబాటులో ఉన్న టెక్నాలజీ 10 మెట్లకు ఎక్కించిన సినిమా కూడా పాతాళభైరవి. అందుకే 1952 జనవరిలో భారతదేశం జరిగిన తొలి అంతర్జాతీయ చిత్రోత్సవం దక్షిణ భారతదేశం ఎన్నికైన ఏకైక చిత్రం కూడా పాతాళభైరవి. అందుకని పాతాళభైరవికి అంత మంచి పేరు వచ్చిందన్నమాట. పాతాళభైరవి 1951 మార్చి 15 తెలుగులో విడుదలైంది. మొత్తం 30 థియేటర్లో 100 రోజులు ఆడిందన్నమాట ఈ సినిమా. తమిళంలో 1951 మే 15 విడుదలై అక్కడక్కడ విజయరేఖం వచ్చింది. ఇక విజయ, జెమినీ సంస్థ సంయుక్తంగా 1952 మే 15 ఈ సినిమాని హిందీలో విడుదల చేశాయన్నమాట. బాలీవుడ్లోనూ ఘన విజయం అందుకుందన్నమాట. అంటే విజయ, జెమినీ సంయుక్తంగా బాలీవుడ్లో ఈ సినిమాని హిందీలో విడుదల చేశారన్నమాట 1952 మే 15. అక్కడ కూడా హిందీలోని కొన్ని పాటలు కలర్లో చిత్రీకరించిన విశేషం. ఒక విధంగా టాలీవుడ్లో తొలి పాన్ ఇండియా సినిమా కూడా పాతాళభైరవి అని చెప్పచ్చు. అలాగే ఈ సినిమా రిలీజులు టాలీవుడ్ చరిత్రలో ఇప్పటివరకు ఏ సినిమా కాలేదు. విడుదలైన నాటి నుంచి 60 ఏళ్ల పాటు తెలుగు నేలపై ఏదో ఒక చోట సినిమా ప్రదర్శిస్తుంది పాతాళభైరవి. దీన్ని బట్టి పాతాళభైరవి స్టామినా ఏంటో అర్థం చేసుకోవచ్చు. ఈ విధంగా తెలుగు సినిమా స్థాయిని, గౌరవాన్ని పెంచిన చిత్రం పాతాళభైరవి. 100 ఏళ్ళు పూర్తి చేసుకున్న సినిమా కూడా ఇదే అవుతుంది అన్నమాట. ఎన్టీఆర్ విజయ సంస్థలో నట ఉద్యోగి. ఆయన నెల జీతం 250. ఈ సినిమా తర్వాత ఆయన స్థాయి అమాంతంగా పెరిగిపోయింది. ఇక గోవిందరాజు సుబ్బారావు చేయాల్సిన నేపాల పాత్రకు అప్పటి వరకు చిన్న చిన్న పాత్రలు చేసిన ఐశ్వర్యంగానే ఎంపిక చేశారన్నమాట. ఈ సినిమాతోటి రామారావుకి అప్పటి వరకు నెల జీతం 250 రూపాయలే. ఈ సినిమా తర్వాత అతను ఎక్కడికో వెళ్ళిపోయారన్నమాట. షావుకార్ లాంటి సినిమాల్లోని ఐశ్వర్యం గారు, సున్నపురం గారు వంటి చిన్న పాత్రలు చేసిన ఈ సినిమాతోటి అతను టాప్ విలన్గా మారన్నమాట. మహానటుగా తెలుగు, తమిళ ప్రజల హృదయాల్లో చెరగని స్థానం ముద్ర వేసింది ఈ పాతాళభైరవి. 33 సంవత్సరాల పాటు ఎన్టీఆర్ పట్టాభిషేకం చేసింది పాతాళభైరవి అన్నమాట. పాతాళభైరవి గురించి అందరూ చెప్పుకున్నా తక్కువే. ఘంటసాల, కేవీ రెడ్డి, పింగళి నాగేంద్రరావు ఇలాంటి వాళ్ళు అందరూ, నటుడు రేలంగి, పద్మనాభం, అంజీ, అలాగే ఇందులో టైటిల్ రోల్ పోయించిన గిరిజ, అక్కినే నాగేశ్వరరావు, అప్పటి వరకు ఉన్న ఆయన్ని ఎన్టీఆర్ నాగేశ్వరరావు పోటీకి ఎదిగారన్నమాట. అప్పటి వరకు ఈ విధంగా పాతాళభైరవి 70 సంవత్సరాలు పూర్తి చేసుకుని సక్సెస్ అయింది. ఈ ఛానల్ ముఖ్య ఉద్దేశం ఏంటంటే
మన తెలుగు రాష్ట్రాల్లో 1 కోటి మందికి సంఘటిత రంగాల్లో ఏ విధంగా ఉద్యోగాలు ఇవ్వవచ్చు, కనీస నెల జీతం 30,000 వరకు ఏ విధంగా ఇవ్వవచ్చు, ఏ విధంగా చేస్తే ఉద్యోగాలు సృష్టించబడతాయో వివరిస్తూ ఈ ఛానల్లో వీడియోలు వస్తాయి. అలాంటి వీడియోలు మీకు కావాలంటే మన ఐడిఎఫ్ భాస్కర్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఐడిఎఫ్ అంటే ఇండియన్ డెవలప్మెంట్ ఫోర్స్. ఈ వీడియోలు చూసిన తర్వాత మీకు నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి మరియు మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. థ్యాంక్ యూ. నమస్కారం.